ఏంట్రా అలా చూస్తున్నా? రుద్ర, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఇంట్లో పెళ్ళామే పనికిరాని వస్తువులా పడేసింది. మల్లేశ్వరి మా మధ్య ఎన్ని గొడవలు పెట్టినా సహిస్తూ వచ్చాను. కానీ వీడు బయట నుండి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. రోడ్డు మీద నాతో చాలా అసహ్యంగా మాట్లాడాడు. అందుకే కోపాన్ని అంచుకోలేకపోయాను. విజయ్, కాస్త ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. హరి, ప్రవళిక, విజయ్కి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు. ఆర్ యు ష్యూర్? నేను డాక్టర్తో మాట్లాడాను, ఏమీ లేదు. తలకి చిన్న గాయమైందంతే. రియల్లీ? నాన్న, నేను ఒకసారి మాట్లాడతాను. ఒక్క మాటే నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మా. జానకి, విజయ్కేం కాలేదమ్మా, క్షేమంగానే ఉన్నాడు. ఆ మాట ఒకసారి తనని చెప్పమని చెప్పమ్మా. ఒక నిమిషం లైన్లో ఉండు. అలాగే. విజయ్, జానకి టెన్షన్ పడుతోంది. నీకేం కాలేదని ఒకసారి తనతో చెప్పు. మాట్లాడకూడదని జానకి కండిషన్ పెట్టింది కదా అత్తయ్య. ఇప్పుడు నేనేలా మాట్లాడను? విజయ్, నీకేం కాలేదని ఒక్క మాట చెప్పు. నాకేం కాలేదు జానకి, నేను హ్యాపీగానే ఉన్నాను. జాగ్రత్త విజయ్. అలాగే జానకి. అమ్మా జానకి, నేను తను డిశ్చార్జ్ చేసి ఇంట్లో వదిలిపెట్టొస్తాను. నందిని హాస్పిటల్కి రాలేదా అమ్మా? ఇంకా రాలేదు. అత్తయ్య రాలేదా? రాలేదు. అయినా నేనున్నాను కదా, నేనింట్లో వదిలిపెట్టేసొస్తాను. అలాగేనమ్మా. విజయ్ జాగ్రత్త. అత్తయ్య ఫోన్ రింగ్ అవుతుందక్కా. ఫోన్ ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టుంది, నేను మాట్లాడతాను. వద్దక్కా, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు అంటుంది. పోనీ నువ్వు మాట్లాడినందిని. నేను అత్తయ్య ఫోన్ 1కి 100 సార్లు రింగ్ అయినా లిఫ్ట్ చేయను. కావాలంటే ఫోన్ ఇచ్చేసి వస్తాను. నేనిచ్చేస్తానులే నందిని. పర్లేదక్కా, అత్తయ్య రూమ్లోనే ఉంది. ఫోన్ ఇచ్చేసి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అత్తయ్య, మీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఇది ఖచ్చితంగా హాస్పిటల్ కాలే. నేనిప్పుడే వస్తున్నాను. ఏమైంది అత్తయ్య? విజయ్ రుద్రులు గొడవ పడ్డారట. విజయ్కి గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. ఉండని, ఇలాంటి షాక్లన్నీ మీకు అలవాటే కదా. నందిని, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆగండి అత్తయ్య. ఆ రోజు నీ మొగుడు చచ్చిపోయాడమ్మా అని మీరు చెప్పినప్పుడు నేనెంత షాక్ అయి ఉంటాను. ఆ షాక్ చూసి పిచ్చిది బాలే నమ్మేసిందని మనసులో నవ్వుకొని ఉంటారు కదా. నందిని,
నేను హాస్పిటల్కి వెళ్ళాలమ్మా. మీరు హాస్పిటల్కి వెళ్ళటానికి వీల్లేదు. అయినా మీకు చావు కూడా ఒక జోకే కదా అత్తయ్య. ఇలాంటి షాకుల్ని మీరు లైట్గా తీసుకోవాలి, నమ్మకూడదు. మీ కొడుకు అబద్ధం ఆడుతున్నాడేమో. నందిని, నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వనత్తయ్య. మీ కొడుకు చచ్చిపోయాడని చెప్పి నిజం తెలియకుండా నన్ను పిచ్చిదాన్ చేసి ఆడుకున్నారు కదా. అక్కడ కొడుకు హాస్పిటల్లో ఉంటే ఏమైందో తెలియక నీకు నిజంగానే పిచ్చెక్కాలి. అప్పుడు గాని నేను పడిన బాధ ఏంటో నీకు అర్థం కాదు. నందిని, అలా మాట్లాడకే. నందిని, 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 తలుపు తీయమ్మా. నందిని, నీకు దండం పెడతానే, తలుపు తీ. నందిని. అత్తయ్యా. ఉసే మల్లీశ్వరి, నువ్వైనా తలుపు తీవే. అమ్మో, అలా చేస్తే నందిని నన్ను చంపేస్తుంది అత్తయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను మల్లీశ్వరి. నువ్వైనా నందినికి నచ్చ చెప్పు. సరే అత్తయ్యా, నేను ట్రై చేస్తానులే. అయ్యో భగవంతుడా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. నందిని, తలుపు తీవే. నందిని, చూసావా? విజయ్ వెళ్ళి రుద్రతో గొడవ పడినట్టున్నాడు. ఇందాకే మనం అనుకున్నాం కదా. విజయ్కి పిచ్చెక్కిందక్క. ఆ దేవుడు ఊరుకుంటాడా? పాపం ఆ రుద్రని, నిన్ను విజయ్ ఎంత హర్ట్ చేశాడు. ఇంత గొడవ జరిగినా కనీసం నన్ను చూడ్డానికి కూడా నందిని రాలేదు. డాక్టర్, ఏం పర్లేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. అయితే డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్లొచ్చా? షూర్. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్. విజయ్, వెళదామా? ఎక్కడికి అత్తయ్య? ఇంటికి. ఏ ఇంటికి? నాకంటూ ఒక ఇల్లుందా? నా కోసం ఎవరైనా బాధపడుతున్నారా? విజయ్, ఏంట మాటలు? నాకు నందిని దగ్గరికి వెళ్ళాలని లేదు. నేను మీతో వస్తాను. తీసుకెళ్తారా అత్తయ్య? నందిని కోపం వెనుక బాధ ఉంది విజయ్. తను పడ్డ మానసిక వేదన, మోసం చేశారన్న ఆక్రోశంతోనే తను ఇలా ప్రవర్తిస్తోంది. మల్లేశ్వరి అదే సమయానికొచ్చి ఇంట్లో చేరి నందినిని ఇంకా రెచ్చగొడుతోంది. అది మన దురదృష్టం. అర్థం చేసుకో విజయ్. ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోతున్నాను అత్తయ్య. నా వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాకే భయంగా ఉంది. అందుకే నేను ఇంటికి వెళ్ళను అత్తయ్య. చూడ్డానికి రాకపోయినా నిన్నింటికి తీసుకెళ్ళడానికైనా వస్తుంది. నువ్వింకేమీ ఆలోచించకుండా నందినితో వెళ్ళు.
నందిని హాస్పిటల్కి వెళ్దామా? వద్దక్క, వెళ్ళొద్దు. అంటే అత్తయ్యని వెళ్లకుండా చేసి నువ్వెళ్ళకపోతే బావుండదు. చచ్చిపోయాడనుకున్నాక అతనికేమైతే నాకేంటి? అది నిజమే కానీ ఒకవేళ జానకి ఫోన్ చేసి విజయ్ని డిశ్చార్జ్ చేసుకుని అట్నుంచి తీసుకెళ్లిపోతే? ఏం సంబంధం ఉందని తీసుకెళ్తారక్క? సంబంధం లేదని కాదు, ఇక్కడ నందిని ఎలాగూ భర్తను చూడదు కదా, కనీసం ఇంటికి తీసుకురండి అని జానకి అంటే చంపేస్తాను. దానికి విజయ్ మీద ఎలాంటి హక్కులు లేవు. మరైతే మనం హాస్పిటల్కి వెళ్ళి విజయ్ని చూసి ఇంటికి తెచ్చుకోవాల్సిందే, లేకపోతే ప్రమాదం ఉంది. అవును, నువ్వు చెప్పావంటే నిజం, నేను నమ్ముతాను. అలాగే అక్క, వెళ్ళి విజయ్ని తీసుకొద్దాం. నందిని నా చేతిలో కీలు బొమ్మలా మారిపోయింది. ఎటు కీస్తే అటు తిరిగేసి ఆడేస్తోంది. అసలాట ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా. నేనే డిశ్చార్జ్ చేసుకుని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. ఓ, నా దగ్గరికి తీసుకుని బయలుదేరుతున్నారా? పాపం విజయ్కి ఎలా ఉందా అని టెన్షన్ పడుతుంటే నేనే తీసుకొచ్చాను పిన్ని. నాకేం టెన్షన్ లేదు. ఇక్కడికి రావడం నాకు అసలు ఇష్టమే లేదు. ఇదిగో అక్క బలవంతం పెడితే వచ్చానంతే. విజయ్ గారు డిశ్చార్జ్ అయ్యాడు. భయ్యా, పర్మనెంట్ గా ఈ లోకం నుంచి డిశ్చార్జ్ చేస్తుంటే బాగుండేదే. ఏంటి మర్డరే? మర్డరే కదా నేను చెప్పేది. పొలిటీషియన్ పబ్లిక్ కి, పోలీసోడు చట్టానికి కమిట్మెంట్ తో ఉండాలి సూరి. ఆ కమిట్మెంటే ఉంటే ఈ నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతాయి భయ్యా? నందిని నీకు కావాలా వద్దా? మల్లీశ్వరి నందిని మీద ఉన్న ప్రేమను చంపేసి మనసులో పగ నింపేసిందిరా. కానీ ఎక్కడో నందిని మీద కొంచెం ఇది ఉందనిపిస్తోందిరా. అలా అయితే విజయ్ చావాలి, నీకు నందిని, నాకు జానకి దక్కాలి. ఇది ఫిక్స్ భయ్యా. టైం రావాలి కదా, చూద్దాం. ఎప్పటికైనా విజయ్ టిక్కెట్ చినిగేది మన చేతుల్లోనే భయ్యా.
మరిది గారు, నొప్పిగా ఏమైనా ఉందా? లేదు. తలగడ ఏమైనా? పర్వాలేదు. ఆ రుద్ర పోలీసు మనిషి కదా మరిది గారు, కాస్త జాగ్రత్తగా ఉండు. అంటే నా ఉద్దేశం అలాంటి వాళ్లతో మనకేం పని అని. మల్లీశ్వరి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అయ్యా, నేనేం మాట్లాడలేదత్తయ్యా. విజయ్, జ్యూస్ తాగు. నువ్వు కాసేపు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. రా నందిని, నేను నీకోసమే చూస్తున్నాను. ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? ఏం చేస్తాం, కర్మ. అనవసరమైన వాళ్ళ కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఈ గొడవలేంటో, మధ్యలో నువ్వు టెన్షన్ పడ్డవేంటో నాకేం అర్థం కావడం లేదు నందిని. గొడవంటే గుర్తొచ్చింది, రుద్రకెలా ఉందక్క? అతనికి కూడా బాగానే దెబ్బలు తగిలే నందిని. పాపం చాలా బాధపడుతూ నాకు ఫోన్ కూడా చేశాడు. నీకు సారీ చెప్పమన్నాడు. నాకు సారీ ఎందుకు? అనవసరంగా ఈ గొడవల్లో నిన్ను డిస్టర్బ్ చేశానని చాలా బాధపడుతున్నాడు నందిని. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతానక్క. వద్దులే నందిని. ఎందుకొద్దు? ఎందుకు అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు మాట్లాడడం? ఎవరికో ఇష్టం లేదని నేను మాట్లాడకుండా ఉండాలా? నాకిష్టమైన వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. హలో. రుద్ర. నందిని, నువ్వా? అవును రుద్ర. ఇప్పుడు నీకెలా ఉంది? వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడు నందిని. అయ్యయ్యో, పెద్ద గాయాలు తగిలాయా? ఎన్ని గాయాలైనా నేను భయపడ్డా నందిని. కానీ విజయ్ నా మనసుకు చేసిన గాయం చాలా పెద్దది. దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఏమైంది రుద్ర? నందిని, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నేను నీకు ఫోన్ చేయను. అసలు ఏమైందో చెప్పు రుద్ర. నందిని, వద్దు. చెప్తే నువ్వు బాధపడతావు. రుద్ర, అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా? అది నందిని, విజయ్కి నాకు మధ్య గొడవ జరిగింది నీ గురించే. అవును నందిని, నీకు నాకు మధ్య అక్రమ సంబంధం ఉందని విజయ్ అనుమానిస్తున్నాడు. అందుకే నేను ఇంటికి రావడం విజయ్కి ఇష్టం లేదు. నీతో బయటికి చెప్పలేకపోతున్నాడు, కానీ నా దగ్గర బయటపడ్డాడు. ఇంత నీచంగా దిగజారి మాట్లాడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు నందిని. ఏం మాట్లాడాడు? నందిని కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డేనా అని నన్ను అనుమానంతో అడిగాడు. నందిని కడుపులో ఉంది నీ బిడ్డే కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. ఇంతలో నేనొచ్చేసరికి ఇద్దరూ ఏమీ తెలియనట్టు సైలెంట్ అయ్యారని చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు నందిని. నీ మీదున్న గౌరవంతో విజయ్ ఎన్ని మాటలన్నా మౌనంగా ఉన్నాను, సహించాను. కానీ ఎప్పుడైతే మనిద్దరి విషయంలో అనుమానించాడో ఆ క్షణమే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను.
ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నా వల్ల మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అయి ఉంటే నన్ను క్షమించు నందిని. ఉంటాను. రుద్ర అనుకున్న మ్యాటర్ ఫోన్లో చెప్పుంటాడు. అందుకే ఇది సలసలసల కాగిపోతుంది. ఇప్పుడుంటుంది ఓ కిక్కే కిక్కు.